రే, నువ్వు పార్వతి పర్ఫెక్ట్ జోడీలా ఉంటారా? ఆ అమ్మాయి నీ లైఫ్లోకి అడుగు పెట్టాక నీ అంత సంతోషంగా ఎవరు ఉండరనుకుంటారా? రేయ్, ఈరోజు దేవాసార్ బర్త్డేరా. నాకు జీవితాన్నిచ్చిన దేవుడు రాయినా. అలాంటి మంచి మనిషికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మంచి గిఫ్ట్ ఇవ్వాలరా. ఏమిస్తే బాగుంటుంది? ఎవరెస్ట్ అంత ఎత్తి ఎదిగిన వాళ్లకు ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువగానే ఉంటుందిరా. దేవాసార్ అలా అనుకోర్రా. సాటి వాళ్ళను అపురూపంగా చూసుకునే మనిషి మనల్ని తక్కువ చేసి చూడర్రా. డౌన్ టు ఎర్త్ ఉన్న ఇలాంటి ఫ్యామిలీని నేనెక్కడా చూడలేదు. అయితే ఇచ్చేదేదో చాలా స్పెషల్గా ఉండాలి. అఫ్కోర్స్, పార్వతి దేవాసారికి మట్టి మీద హ్యాపీ బర్త్డే అని మొలిచేలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందిరా. నేను అలాంటిదే ప్రత్యేకంగా ఉన్నది ఇవ్వాలరా. ఐడియారా. ఏంట్రా? దేవాసారికి హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో అదేరా కళ్ళున్న ఫోటో అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో ఫైండ్ అవుట్ చేసి పట్టుకొచ్చి సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఐడియా బానే ఉంది, కానీ ఆమె ఎవరో ఏంటో, వస్తుందో రాదో, దేవాసార్ ఏమనుకుంటారో ఏమో. మీరేమనుకుంటున్నారో చెప్తే హాయ్ సార్. నేనేమనుకుంటున్నానో చెప్తాను. నమస్తే సార్. నా గురించి మాట్లాడుతున్నారనుకుంటాను. ఎస్ సార్. మీ బర్త్డే గిఫ్ట్గా హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో కళ్ళున్న అమ్మాయి వివరాలు కనుక్కుని తననే మీ ముందు ప్రత్యక్షమయ్యేలా చేద్దాం అనుకున్నాం సార్. ముందు నీ పెళ్ళవని శివ, యు ఫోకస్ ఆన్ ఇట్. లేదు సార్, ఎలాగైనా అమ్మాయి ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తాను సార్. నిజంగా లక్కీగా ఆ అమ్మాయి ఎదురుపడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? రూపురేఖలేంటో తెలియకుండానే అభిమానించిన మనిషి తారసపడితే సర్ప్రైజ్డ్గా సంతోషంగా ఉంటుంది శివ. ఈరోజు పార్వతి పెళ్ళి, నా పుట్టినరోజు, 2 సందర్భాలు ఒకేసారి వచ్చిన మెమరబుల్ డే. సాయంత్రం పార్టీకి ఆ అమ్మాయిని గెస్ట్గా ఇన్వైట్ చేస్తాను. అమ్మ తర్వాత ప్రతిదీ ఆ కళ్ళతో షేర్ చేసుకున్న నేను తనను అతిథిగా చూస్తాను. వావ్, గ్రేట్ సార్. మీకోసమైనా ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈవినింగ్ లోపు ఆ అమ్మాయిని మీ కళ్ళ ముందు పెట్టకపోతే నా పేరు శివ కాదు సార్. హే, సీరియస్గా తీసుకోకు శివ, తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ముందు హ్యాపీగా పెళ్లి చేసుకో. ఓకే, గెట్ రెడీ. రే, ఆ కళ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా దేవాసార్ కళ్ళలో మెరుపులు చూశానురా. మనం ఆ మెరుపుని ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్రపంచమంతా ఒక్కసారిగా ఆవహించే కాంతిని చూడొచ్చు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాల్లో ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడ ఉండాలి. డన్. స్మైల్ ప్లీజ్. శివా, శివా రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. లేట్ అయిందేంట్రా? లేట్ అయిందా? రే, జెట్ స్పీడ్ లో వెళ్ళొచ్చాను మామా. 2-3 యాక్సిడెంట్లు కూడా మిస్ అయ్యాయి. బయట ప్రాజెక్ట్స్ ఫోల్డర్లో పెట్టాను, చూడు. ఆ, ఇటీవరా, నేను చూస్తాను. ఇలా పెట్టుకోండి. స్మైల్. ఓయ్ సౌందర్య, సిగ్గుపడుతున్నావేంటి? శివబాబు గారిని కూడా పిలవమంటావా ఏంటి? చూడు నాన్న, అన్న నెట్ట ఆట పడుతున్నాడు. రే గని, ఊరుకోరా. అమ్మాయిలా చూడండి. స్మైల్.
అమ్మ తొందరగా కానివ్వండి అమ్మా, దండలు కట్టండి. రేయ్ ఎన్ని ఫోటోలు తీసారా? ఆటోమేటిక్ క్యాప్చర్ మోడ్లో పెట్టి సుమారు 1000 ఫొటోస్ తీశాన్రా. వాటిలో ఏ ఒక్క ఫోటోలోనైనా ఆ అమ్మాయి ఫేస్ రివీల్ అవుతుందని చిన్న ఆశరా. రేయ్ పెళ్లికి గంట కన్నా ఎక్కువ టైం లేదు. అఖిలాండేశ్వరి మేడం గారు లక్షల్లో ఖర్చు పెట్టి పార్వతితో నీ పెళ్లి జరిపిస్తుంటే నువ్వు ఎప్పుడో తీసిన ఫోటోలు చూస్తూ కూర్చుంటావేంట్రా? నీలాంటి 2-3 ఫ్రెండ్స్ తప్ప నానే బంధువులెవరూ లేని అనాథన్రా నేను. అలాంటి నన్ను అక్కును చేర్చుకున్నారా దేవా సార్. ఆయన బర్త్డే రోజు ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే ఈ ఫోటోల్లో ఉన్న అమ్మాయి ఎవరో ఫైండ్ అవుట్ చేయడమేరా. సార్ మీరు కూడా వచ్చి నించోండి సార్. నే వద్దులయ్యా కానీ. రా నాన్న. గని నువ్వు కూడా రారా. సార్ మా అక్క ఫోటో కన్నా నా ఫోటోనే బాగా రావాలి సార్. బాగా తీయ్యా. బాబు ఫోటోలు ఎప్పుడు ఇస్తారు? ప్రింట్ వేయించి అన్ని ఫోటోలు రేపు ఇచ్చేస్తాను సార్. గణేష్ ఇలారా. గణేష్ ఈ మెమరీ కార్డ్ తీసుకెళ్లి శివబాబు గారికి ఇవ్వు. ఆయన డిజైనర్ కదా, ఫ్లెక్సీలు ఎలా వేయించాలో ఆయనకి ఐడియా ఉంటుంది. సరేనా? అట్టాగే సార్. వెళ్ళు. రే గని పారేసుకుంటావు, జాగ్రత్త. అలాగే నాన్న. నేను ఆ దండల పని చూస్తానమ్మా. రేయ్ ఈ ఫోటో ఫేస్ టర్న్ అయి ఉందిరా. ఇంకో ఫోటో. అబ్బా ఇందులో చెట్లు అడ్డంగా ఉన్నాయిరా. ఏయ్ ఏం ఫోటోలు తీసారా నువ్వు? ఒక్క ఫోటోలోనే ఆ అమ్మాయి మొహం తెలియట్లేదు. బావగారు రా గణేష్. ఫోటోలు తీసేనా ఇదేదో ఇచ్చినాడు. అక్క ఫోటోలు ఉన్నాయి బావగారు, ఫ్లెక్సీలో వేయించాలంటే కదా. అరే కనెక్ట్ చేయరా. నన్ను వెళ్తాను బావగారు, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. సరే. రేయ్ భలే బామర్ దొరికాడ్రా నీకు. చాలా మంచి కుర్రాడురా వీడు. పార్వతి ఫోటోలా? ఇవి దిగడానికి ఎంత డబ్బు తగిలేసిందో అది. పార్వతి కళ్ళు కూడా చాలా బాగుంటాయి కదరా. ఏది చూడండి. అవునరా. రేయ్ ఒకసారి ల్యాప్టాప్ ఇవ్వరా.
కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు ఈ ఈ ఈ కళ్ళు అంటే ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఆ కళ్ళు ఎవరివో కావు ప- ప- పార్వతిరా. చూడరా, దేవసార్ ఆదరించే అమ్మాయి, నా లైఫ్ మార్చిన అమ్మాయి, ఘట్టంనేని హెర్బల్ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్, నా కాబోయే అమ్మాయి పార్వతిరా. నేనింకా నమ్మలేకపోతున్నాను రా. రేయ్, డెస్టినీ అంటే ఇదేరా. ఈ కళ్ళ ఫోటో వల్లే నీకు జాబ్ వచ్చిందిరా. ఇప్పుడు పార్వతే నీ లైఫ్లోకి వస్తుంది అంటే ఇదంతా భగవంతుడు లీలరా. కానీ ఫోటోలో ఉన్నది పార్వతి అని దేవాసారికి చెప్పాలి కదరా. అక్కర్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. మొదట ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు. దేవాసార్ కనుక్కోమని కూడా చెప్పారు. ఆయన చెప్పాడని నువ్వు వెళ్ళిప్పుడు ఫోటోలో ఉన్నది పార్వతి అని చెప్పావనుకో, డిస్టర్బ్ అవుతాడు. కళ్ళు అంటే అభిమానం ఉన్నవాడు కనపడగానే ప్రేమ అన్నాడే అనుకో, చంద్రముఖిని పెద్ద కోడలిగా ఫిక్స్ చేసిన అఖిలాండేశ్వరి పరువు పోయిందని మీ ప్రాణాలు తీస్తుంది. సపోజ్ ప్రేమ గీమ ఏమీ లేదని గంభీరంగా ఉన్న వాళ్ళ మనసులో నీ పట్ల ద్వేషం పెరుగుతుంది. ఉన్న ఉద్యోగం ఊడుతుంది, కొత్త కష్టాలు పెడుతుంది. బ్యాక్ టు పెవిలియన్. మళ్ళీ నువ్వు అనాథవవుతావు. మేడం చెప్పింది కరెక్టేరా. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోతేనే మనకు లైఫ్ ఉంటుందిరా. లేదంటే మీ డైరీలు తప్ప మీ ఫోటోలు కూడా ఈ ప్రపంచంలో ఉండవు. ఖబర్దార్. మంచి లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకురా. ముందు పెళ్లి కానివ్వు. పార్వతి లేకుండా నువ్వు ఉండలేవురా. సరేరా. దేవాగారు ఆ అమ్మాయిని ప్రేమిస్తే నువ్వు తప్పు చేసిన వాడివి అయిపోతావురా.
అలాంటిదేమీ లేదు. సో గెట్ రెడీ, పద. బ్రో, బాబీ నీ కోసం వెయిటింగ్ అక్కడ, నువ్వేమో ఎక్కడ? నా కోసం చందు వెయిట్ చేస్తుందా? వై? రాకుమారుడి కోసం రాకుమార్ ఎందుకు వెయిట్ చేస్తుందబ్బా? రే కన్ఫ్యూజన్ మాస్టర్, స్ట్రేట్గా చెప్పు. ఐ డోంట్ నో. ఐ గెస్ దెర్ ఇస్ సంథింగ్. నోరు మూయరా యూజ్లెస్ ఫెలో. ఏం మాట్లాడుతున్నావు నీకే తెలీదు. మీరు అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడుకుంటారో నాకు తెలీదు. మ్యాటర్ పోస్ట్ చేశాను. బాబీ గార్డెన్లో వెయిటింగ్. ఓకే బాయ్, టాటా. నా కోసం ఎందుకు వెయిట్ చేస్తుంది? హాయ్ బాబీ, ఆలోచించడం నీ హాబీ? మహి, నువ్వు ఎప్పుడు ఇలా జోవియల్ గా మాట్లాడతావా? మార్చి నేను ఐశ్వర్య పక్కన లేదుగా. నవ్ ఐఎమ్ ఫ్రీ బర్డ్. ఎంత హాయిగా ఉందో. అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నాను. బాబీ, నువ్వు అర్జెంట్గా గార్డెన్లోకి వెళ్ళు. బ్రో వెయిటింగ్ ఫర్ యూ. వై? రాకుమారి కోసం రాకుమారుడు ఎందుకు వెయిట్ చేస్తాడు? సంథింగ్ ఉండొచ్చుగా. మహి, చెప్పడం నా పని, తర్వాత నీ ఇష్టం. ఉంటాను మరి. చందు, ఇక్కడ నువ్వు? అది ఇక్కడ వెయిట్ చేస్తున్నావని మహి? మహియే చెప్పాడు. ఓ, పెద్దబాబు గారి పర్సు జేబులో నుండి జారిపడినారదేమో. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పెద్దబాబు గారితో పర్సనల్ గా మాట్లాడే టైం మహి పుణ్యమా అని ఇప్పుడు దొరికింది. కోర్స్, వాడిలాంటి చిలిపి పనులు చేయడంలో ఫస్ట్ ఉంటాడు. దేవా, నిన్నిలా చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చు. నా కంటి పాప నీ రూపాన్ని, ప్రతి క్షణానికో చిత్రాన్ని బంధిస్తూనే ఉంటుంది. ఆస్తి అంతస్తులు, అందచందాలు ఉన్న అమ్మాయిలు ఎంతో మందున్నారు. కానీ అఖిలాండేశ్వర అత్తయ్య మనసులో పెద్ద కోడలిగా ఒక్కరే ఉన్నారు. కనిపించని ఆ రూపం స్వయంవరంలో ఆవిడ ప్రతిరూపంగా కనిపిస్తుందని తెలిసాక నా కంటికి నిద్ర లేదు తెలుసా. స్వయంవరంలో విజేతగా నిలిచాక అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని గెలిచినప్పుడు ఎంత ఆనందించుంటాడో అంతలా సంతోషించాను. కావాలనుకున్న వాళ్ళు దక్కడం నిజంగా చాలా అదృష్టం. రుద్రపాట చంద్రముఖి నీ చిటికెన వేలు పట్టుకోబోతుందని తెలిసాక ఆ క్షణం నువ్వెలా ఫీల్ అయ్యావు దేవా? ఘట్టం నేను ఇంటి దీపాన్ని వెలిగించే పెద్ద కోడల్ని చూశానన్న ఆనందం అమ్మ కళ్ళలో అప్పుడు చూశాను. లక్ష్యం రెండు కలబోసొచ్చిన లక్ష్మీదేవిని పల్లకీలో వచ్చిందని
గర్వంగా అమ్మ చెప్పుకోవడం విన్నాను. నాతో 7 అడుగులు వేస్తూ వచ్చే అమ్మాయి ఎవరా అని ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అమ్మ మనసులో ఎవరున్నారో, ఆమె కంటికి ఎదురుగా ఎవరుంటారా అని ఎదురు చూశాను. స్వయంవరంలో నువ్వు విజేతగా గెలిచాక మా కుటుంబం మొత్తం చాలా సంతోషించింది చంద్రముఖి.